సార్ సార్ నేను అదే అంటున్నాను సార్ కార్యాలయం ప్రకటన చేసిందంటే మాకు ఎక్కడ అఫీషియల్గా ఒక లీగల్ నోటీస్ రాలేదు. నేను అదే చెప్తాను. నేను ఆ లెటర్ని అవమానించట్లేదు సార్. వినండి సార్. నేను ఆ లెటర్ని అవమానించట్లేదు. మాకు ఇందులో ఎంతవరకు ఆథెంటిసిటీ ఉంది, ఆయనకి మా గురించి ఎలాంటి విషయాలు చెప్పి లెటర్ వేయించారో మాకు డౌట్ ఉంది. నేను ఆ 4-5 పక్కన ఉండే వాళ్ళ పేర్లు చెప్పను సార్, ఎప్పటికీ చెప్పను. వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు, మీడియా మిత్రులకి. సార్ అదే కదా సార్ అంటుంది 2024. ఇందాక నా డేట్ కూడా చెప్పి ఆపేశారు, నాకు చెప్పనే లేదు. 2024 జనవరి 8న మన దేవరా సినిమా టీజర్ లాంచ్ అయిన తర్వాత రాత్రి ఎప్పుడో 9ంటికి ఒక ఫ్యాన్స్ కన్వీనర్, ఆయన కూడా, నేను ఆయన పేరు కూడా చెప్పను. ఇందాక మీరు అన్నట్టు ఈ సోకాల్ తిరుపతి కన్వీనర్ లాగా ఆయన కూడా ఒక ఫ్యాన్స్ కన్వీనర్. అమ్మ హీరో నిన్ను కలవాలనుకుంటున్నాడు, హీరో గారితో ఒకసారి నువ్వు మాట్లాడాలి, మీ నుంచి ఎంతమంది వస్తారో రెడీ అవ్వండి అన్నారు. ఓకే అన్నాను సార్. అమ్మ ఆనందపడ్డాను. ఓకే ఆయన చెప్పుకునే 2024 జనవరి సార్, ఇది 2 ఏళ్ళ క్రితం అనుకున్నాం. టైం బీయింగ్ అటు నుంచి ఎటు రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు, ఇంకంతా షట్ డౌన్. మేము ఎవరిని అడుగుతాం సార్? మళ్ళీ మాకు ఎవరైతే ఫోన్ చేశారో ఆయన్నే అడుగుతాం. ఆయన అడిగితే ఇప్పుడు కాదమ్మా, తర్వాత ఇది అవ్వదులే, కష్టంలే, మాకు కుదరట్లేదు, ఇలాంటివి వచ్చాయి. అందులో ఎంతవరకు వాస్తవాలు కూడా మాకు తెలియదు. మాకు అక్కడ ఏ నుంచైనా అటు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అది నిజమో అబద్ధం కూడా మాకు తెలియదు. ఆయన చెప్తున్నారు. ఇక్కడ మాకేదో ఇది ఉందనుకోబాకండి సార్. అంటే అది ఎన్టీఆర్ నుంచి వస్తే నమ్ముతాం, ఆఫీస్ నుంచి వస్తే నమ్మమని కాదు. అసలు ఆయన చుట్టూ మా గురించి ఏం చెప్తున్నారని మా బాధ సార్. అంటే ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారని అనుకుంటున్నారు కదా మీరు. అంటే ఒక 3-4 ఆయన దగ్గరుండి చెప్తే వినేంత బలహీన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అనుకుంటున్నారా? లేకపోతే మీరు చేస్తుండే సేవల మీద ఆయన నమ్మకం లేక మీకు రెస్పాండ్ కావట్లేదు అంటారా? అంత బలహీనంగా ఉన్నాడా? ఒక 3-4 చెప్తే వినేంత బలహీనం అని కాదు సార్. బలహీనం అని కాదు. నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో అంటే ఇటీవల మీరు గమనించి ఉంటే ఆయన ఫిజిక్ కానివ్వండి, ఆయన వర్కౌట్స్ కానివ్వండి, రోజుకు ఒక పూట తినడం, ఆ లీన్ లుక్ కోసం, ఇలా గత 4-5 సంవత్సరాలుగా ఆయన కష్టం ఎంతో ఉంది సినిమాల మీద. ఆయన ఎంతో అలరిస్తున్నారు ఆడియన్స్ని సార్. అదే సార్ వినండి సార్, నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్ కొంచెం. సార్ నేను మానసిక పరిస్థితి గురించి నేను మాట్లాడలేదు, మీరు అటువైపు వెళ్ళకండి. అదే సార్ వినండి. ఇది ఒక మనిషి చేసేదో, లేకపోతే ఇది ఒక 5 నెలలు 6 నెలలు చేసి ఆపేసేదో అయితే ఒక మనిషి ఈజీగా చూడగలరు దాన్ని. ఇది నిరంతరం జరుగుతున్న ఒక ప్రాసెస్, 6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్. ఆయనకి ఎంతవరకు దీని మీద ఎలాంటి అవగాహన ఉందో మనకు తెలియదు. మా హీరో గారు మీరు అన్ని పనులు మానేసి అన్నగారు మా గురించి మొత్తం స్టడీ చేయండి, రిపోర్ట్ పంపిస్తామని కూడా మేము అనట్లేదు సార్. ఆ 4-5 చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పి ఫస్ట్ వింటాం సార్. ఇది హ్యూమన్ సైకాలజీ సార్. మేము ఆయన అనుమానించడం కాదు, ఇది ఆయన తక్కువ చేసి మాట్లాడడం కూడా కాదు. నిరంతరం నా చెవులో రోజు మా పక్కన ఉన్న వాళ్ళిద్దరూ వాడది అంటే నిజంగానే వాడది. 100 సార్లు 10 సార్లు వీడు ఎదవా అంటే నిజంగానే ఎదవా. సాయిరూప్ గారు, ఇది క్రియేట్ అయిపోద్దని మా భయం సార్, అంతే. ఇక్కడ మేము ఎవరిని అలా మాట్లాడట్లేదు సార్. మానసిక పరిస్థితుల గురించి వీటి గురించి మేము చెప్పలేదు. సాయిరూప్ గారు సార్, మీరు గ్రామీణాభివృద్ధి కోసం రాయ్ ఎన్టీఆర్ని ఏర్పాటు చేసి ముందుకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సిఎస్ఆర్ నిధులు రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ ఉండాలి సార్. మీరు అంటే ఐటీజీ యాక్ట్ కానీ 12AB కానీ ఉండాలి సార్. అది మీకు ఉందా? భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యక్రమాలకు మీ నిజాయితీ నిబద్ధత చూసి ఎన్టీఆర్ గారే మీకు డొనేట్ చేయవచ్చు, చెప్పలేం. ఫస్ట్ 12AB ఉన్నాయా మీకు? సార్ వాస్తవానికి 12A 80G అప్లై చేస్తున్నాం. 12A 80G రాకుండానే సార్ వినండి 12A 80G రానప్పటికీ కూడా మనకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో CSR 1 అనేది మనం అప్లై చేసుకుంటే మనం ఒక ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా ఉంటాం. అంటే CSR ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫండ్ వెళ్తుంది, మనం గ్రౌండ్లో పనిచేస్తాం, మనం వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అనేది అఫీషియల్గా ఉంది. ఈ CSR 1 అనే దానికి మేము ఎలిజిబుల్, మా టీం దాని మీద వర్క్ చేస్తుంది. అండ్ 12A 80G కూడా మేము తీసుకోమని చెప్పడం దానికి ఒక క్రైటీరియా ఉంది. దాటగానే మేము